ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు చెల్లించుకుంటున్నానండి. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారో నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతాడు. ఈరోజు దేవుడు ఒక వాగ్దానము మీ కొరకే అండి. మీ జీవితంలో దేవుడు ఎన్నాళ్ళగో సమాధానం రాకుండా ఉందా? ఈరోజు మీకు జవాబు రావట్లేదని బాధపడుతున్నారా? అయితే దేవుడు ఈరోజు నిర్గమకాండం 34:10 మరి వాక్యం ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు చివరి వరకు వినండి. ఎందుకంటే దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి కలిసి వాక్యం విందామా? మరి ఈరోజు దేవుని వాగ్దానం చూడండి. మరొకసారి నిర్గమకాండం 34:10 దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఏమనంటే, నేను ఒక నిబంధన చేయించున్నాను. భూమి మీద ఎక్కడనైనను ఏ జనమునైనను చేయబడని అద్భుతములు నీ ప్రజల ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజలను నడచమన్నావో ఆ ప్రజలలో యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనది. హల్లెలూయా. నిజంగా దేవుడు చేసే కార్యాలు గొప్పవండి. ఈరోజు చాలామంది దేవుడు నాకు నిబంధన చేసిండు, ఈరోజు దేవుడు మర్చిపోయిండు అని చెప్పేసి మీరు బాధపడుతున్నారా? అయితే ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతుంది. ఈరోజు మీతో ఒక గొప్ప వాగ్దానము నేను మాట్లాడుతున్నానని దేవుడు మీకు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఏమంటున్నంటే, నేను నీ కొరకు చెయ్యబోయే కార్యము నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా. నిజంగా ఎంత గొప్ప ధన్యత అండి. ఈరోజు నేను గొప్ప కార్యం నీకు చేయబోతున్నాను, నీకు సమాధానం ఇవ్వబోతున్నాను దేవుడు చెప్తా ఉన్నాడు. నీ జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా ఈరోజు కార్యాలు ఆగిపోయాయా? నీ జీవితంలో జరగట్లేవా? అయితే నీ తలంపుల్లో ఉన్నాయి కదండి. మరి ఈరోజు నీ తలంపులు ఏమైతే ఉన్నాయండి? ఆరోగ్యం బాగాలేదని బాధపడుతున్నారా? ఉద్యోగం రావట్లేదని బాధపడుతున్నారా? లేకపోతే నా కుటుంబంలో శాంతి సమాధానం లేదు, నా పిల్లల విషయంలో, నా కుటుంబం విషయంలో ఇలా ఉందని చెప్పేసి బాధపడుతున్నారా? అయితే దేవుడు సెలవిస్తా ఉంటాడు. ఈరోజు నీతో చెప్పబోయేది ఏం తెలుసా అండి? మనుష్యులు చెయ్యలేనిది నేను చెయ్యగలను. హల్లెలూయా. నిజమే కదండి. ఈరోజు మనం చేయగలుగుతామా? చేయలేం కదండి. కొన్ని సమయంలో మాటిచ్చి తప్పే మనుషులంగా ఉంటాము. కొన్ని సమయంలో నీ స్నేహితులు, నీ బంధువులు, నీ కుటుంబ సభ్యులే నీకు ఇది సహాయం చేస్తా, అది సహాయం చేస్తా, నేను ఎప్పటికీ నీకు ఉన్నాను, నువ్వేం భయపడకు, దిగులు చెందుకు అని అంటారు. ఒక టైం వచ్చినప్పుడు నా పరిస్థితే బాగాలేదు, ఈరోజు నీకు మాట ఇచ్చింది, నేను తప్పాల్సి వచ్చిందని అంటూ ఉంటారు. కానీ దేవుడు ఇలా సెలవిచ్చేది ఏందో తెలుసా? ఊహించలేని అద్భుతం నేను చేయబోతున్నాను నీకు. హల్లెలూయా. ఏం చేయబోతున్నా అండి? దేవుడు ఊహించలేని అద్భుతం నీ పట్ల చేయబోతున్నాడు. ఈరోజు నువ్వు విశ్వసిస్తున్నావా? నమ్ముతున్నావా? అయితే దేవుడు నీతో మాట్లాడుతుండే. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఈరోజు ఎంతమంది అయితే వాగ్దానం వింటున్నారో, నీ జీవితంలో దేవుడు కార్యం జరిగించాలనుకుంటున్నారు, అదేవిధంగా ఎంతమంది అయితే వాగ్దానం వింటున్నారో, మరి కామెంట్ సెక్షన్లో ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే ఆమెన్ అని సెలవివ్వండి. అదే ప్రకారముగా మరి మీ కామెంట్ సెక్షన్లో కూడా మీ రిక్వెస్ట్ని, మీ నేమ్తో సహా రిక్వెస్ట్ని సెండ్ చేయండి. ఎందుకంటే మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థన అనేది ఉంటుంది. కాబట్టి ప్రార్థన చేయడమే కాకుండా మీ కామెంట్ సెక్షన్లో పెట్టిన రిక్వెస్ట్ చదివి ప్రార్థన చేసి మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం. కాబట్టి మీరు వీక్షించవచ్చు, ఆ ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించవచ్చు. కాబట్టి మీ జీవితంలో కదండి, మనుష్యులు చేయలేనిది దేవుడు చేయగలుగుతాడు కదండి. హల్లెలూయా. ఎవ్వరు ఊహించలేరంట అండి అటువంటి అద్భుతం దేవుడు చేయబోతుండో. ఇక్కడ దేవుడు ఏం చెప్తుండండి? ఒక నిబంధన చేస్తున్నాను అంటున్నాడు కదండి. హల్లెలూయా. ఏం చెప్తుండండి? నేను ఒక నిబంధన చేయుచున్నాను అంటున్నాడు. అంటే కేవలము ఓదార్పు కాదండి, ఇది దేవుని ఒక మాట, దేవుని ఒక స్థిరమైన మాట అండి. మనుషులు తప్పుతారు కానీ దేవుడు తప్పడు. కాబట్టి నీ కోసం చెయ్యబోయే కార్యాన్ని దేవుడు ఏమంటున్నాడు? నీ కుటుంబం ఆశ్చర్యపోతుందంట. నిన్నెవరైతే తక్కువగా చేసి మాట్లాడారో, నిన్నెవరైతే తీసి పడేశారో, నీ జీవితంలో దేవుడు అద్భుతం జరిగించబోతుందండి. నా ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడు సెలవిస్తున్న నా బిడ్డలారా, నా కుమార్తెలారా, నా కుమారులారా, ఈరోజు మీతో మాట్లాడుతున్న దేవుడు. ఈరోజు ఎవరైతే నేను తక్కువ చేసి మాట్లాడుతున్నారా, హేళన చేస్తున్నారా, ఈరోజు నిన్ను అందరూ అవమానపరుస్తున్నారా? అయితే దేవుడు సెలవిస్తున్న నీ విశ్వాసము ద్వారా నేను కార్యం జరిగించబోతున్నాను దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో దేవుని కార్యం ఆరంభమైంది. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఆలస్యం చేస్తున్నాడని మర్చిపోలేదండి. నిన్ను పరీక్షిస్తున్నాడు అని విడిచిపెట్టాడు కదండి. నువ్వు నువ్వేనా మాట ఇస్తే తప్పుతావేమో దేవుడు, కానీ దేవుడు మాట ఇస్తే తప్పే దేవుడు కాదు. కాబట్టి ఈ వాగ్దానాన్ని నువ్వు విశ్వసిస్తున్నావు, నమ్ముచున్నానండి. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఆశ్చర్య కార్యం జరిగించబోతున్నావు. ఒకవేళ నువ్వు నమ్ముతున్నావా, విశ్వసిస్తున్నావా? అయితే కామెంట్ సెక్షన్లో దేవా ఈరోజు నాకు ఆశ్చర్య కార్యం మొదలవబోతుంది యేసుప్రభా, ఆమేన్ అని సెలవివ్వండి. అదేవిధంగా మీ రిక్వెస్ట్ని కూడా తెలియపరచండి. ఎవ్వరు చెయ్యలేని దేవుడు చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా కదండి. మరి 3వ పాయింట్,
ఈ వాగ్దానం మీ జీవితాన్ని మార్చబోతుంది. హల్లెలూయా. ఐదవది, నీ కోసం దేవుడు ఒక నిబంధనని స్థిరపరచిండు. కాబట్టి దిగులు చెందకండి, భయపడకండి, దేవుణ్ణి అడగండి. యేసుప్రభా, ఈరోజు జీవితంలో ఎవ్వరు చూడలేని అద్భుతం నేను చూడబోతున్నా. ఆమేన్. నిజం కదండి. ఈరోజు దేవుడు నిజంగా ఎవ్వరు చూడబోయే అద్భుతం నీకు చూపించబోతున్నాడు. దేవుడు నీకు మాట ఇచ్చాడు కాబట్టి తప్పే దేవుడు కాదండి. కాబట్టి దేవుడే సెలవిస్తా ఉన్నాడు, మనుషులు మూసివేసిన ద్వారాలు నేను తెరవబోతున్నా. అందరూ నీకు వేసి ఓపెన్ చేయకుండా క్లోజ్ చేశారేమో, కానీ దేవుడు మటుకు వేస్ ఓపెన్ చేయబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ కన్నీరు కారుస్తున్నావేమో, నాకు అన్ని ద్వారాలు మూసుకుపోయిన యేసుప్రభాన్ని బాధపడుతున్నావు, అయితే దేవుడిని సాక్ష్యంగా నిలబెట్టుకోబోతున్నాడు. కాబట్టి ఈరోజు నీకు సిద్ధము చేసిన ఆశీర్వాదము, అందుకే ప్రజలు ఎదుట నిన్ను నడుచుచున్నావో, ప్రజలు యెహోవా కార్యము చూచెదరు కదండి. ఇంకేమంటుండో, నేను నీ ఎడల చెయ్యబోయే కార్యం భయంకరమైన, అసలు ఆ ఆశ్చర్యపోతా ఉంటే ఆ భయం, అసలు దేవుడు ఇంత గొప్ప అద్భుతం నా పట్ల చేస్తుండా అనే విధంగా దేవుడు చేయబోతున్నాండి. కాబట్టి ఎదురు చూస్తున్న సమాధానం కోసము దేవుడు నీకు జవాబు ఇవ్వబోతున్నాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చాలని నమ్మితే ఆమెనని సెలవివ్వండి. దేవుడు ఖచ్చితంగా నీ పట్ల అద్భుతం జరిగించబోతుండో. మరి ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించునుగా. ఆమెను ప్రార్థన చేసుకుందామా. స్తోత్రం పరిశుద్ధ ఆత్ముడ యేసుప్రభు, ఎంతమంది అయితే ఈ రోజు సమాధానం కొరకు, మార్గాల కొరకు, ఆశీర్వాదం కొరకు, నువ్వు చేసే అద్భుత కార్యం కొరకు వెయిట్ చేస్తా ఉన్నారు యేసయ్యా. ఈ ఉదయకాల సమయంలో దేవా, ఈ వాగ్దానం వింటున్న వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించండి, మేలు చేయండి యేసుప్రభు. ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించండి. నా నామమును పట్టుకొని ఎవరైతే ప్రార్థిస్తారో యేసుప్రభు, వారి జీవితంలో కార్యం జరిగిస్తానన్న సెలవిచ్చిన దేవుడు యేసయ్యా. ఈరోజు గర్భాలు తెరవపడాలి యేసయ్యా. గర్భంలో అనేక లోపాల వల్ల గర్భం తెరవబడలేకపోతుంది యేసుప్రభా. నైనా దేవ, భార్య భర్త సమస్యలు, కోర్టు కేసు యేసుప్రభా. నైనా దేవ, వృద్ధాపంలో తల్లిదండ్రులు అనారోగ్యంతో ఉన్నవారు, బలహీనంగా ఉన్నవారు, స్కూల్స్కి, కాలేజ్, జాబ్ రాకపోవడం, ప్రయాణంలో తోడుగా ఉండండి యేసుప్రభా. ఎంతో మంది నైనా అబ్రోడ్లో ఉన్నంటారు యేసయ్యా, తల్లిదండ్రులు వచ్చి వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇంకెంతమంది అయితే ఏ బలహీనతతో ఉన్నదో, ఏ అనారోగ్యం ఉందో, ఏ పరిస్థితులు అయితే ఉన్న ప్రతి ఒక్క దాంట్లో మీరు గొప్ప మేలు చేయండి యేసయ్యా. ఈరోజు ఉద్యోగం కొరకు, ఆర్థిక ఇబ్బందుల కోసం, అప్పుల కోసం ప్రార్థన చేస్తున్నాం యేసుప్రభా. నైనా పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నాం యేసుప్రభా. వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నాం యేసయ్యా. ఆర్థిక ఇబ్బందుల కొరకు, జాబ్ల కొరకు, ప్రమోషన్స్ కొరకు యేసుప్రభా, బిజినెస్ కొరకు యేసుప్రభా, కుటుంబాల భవిష్యత్తు కొరకు యేసుప్రభా. నైనా వాళ్ళ ఫ్యూచర్ కోసం యేసయ్యా, వారికి ఉన్న బిజినెస్ కొరకు, నైనా వృద్ధాపంలో తల్లిదండ్రుల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంతో ఉన్న, బలహీనంగా ఉన్న వారిని ఆదరించేవారు లేక, ఓదార్చేవారు లేక, రక్షణ లేని వారికి, కుటుంబంలో ఆదరణ లేని వారికి, ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థించాం యేసుప్రభు. ఇప్పటి వరకు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అన్ని అంశాల కొరకు మీరు తీర్చి దిద్ది నైనా మీరే కార్యం జరిగించి మీ సాక్షిగా బిడ్డలు నిలబెట్టుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.